ఒక మాట చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 12. ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 12 చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీ 3:12 నేను చదువుతున్నాను. 12 నుంచి 14 వరకు చదువుకుందాం. ఫిలిప్పీ 3:12. సహోదరులారా, నేను ఇదివరకు పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు, క్రీస్తు యేసునందు దేవుడు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతమైన మా గొప్ప దేవ, మీ సన్నిధిలో చేరి మీ వాక్యాన్ని చదువుకునే భాగ్యం మాకు దయచేశారు. మరి కొద్దిసేపు మీ వాక్యాన్ని ధ్యానం చేయనట్టుండగా మీరే మాతో మాట్లాడండి. నా యొక్క తలంపులకు మీరే కావాలి ఉండి మాకందరికీ కావలసిన మాటలు నా నోటికి అందించండి. మీ వాక్యంలో నుండి మేము నేర్చుకోవడానికి మీ సన్నిధిలో ఉంటుండగా అయ్యా మీరే మాట్లాడండి, నన్ను మరుగుపరచండి. మీ నామ మహిమార్థమై మరి ముందున్న సమయం అంతా మీ చేతికి అప్పగించుకొనిచుండగా అయ్యా మీరే నన్ను బలపరిచి మీ వాక్యాలు మాకందరికీ అందించమని మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదరులారా, ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో వెరీ షార్ట్ ప్రిపరేషన్, నేను ఎక్కువ టైం దొరకలేదు. అయితే దేవుడు నాకు ప్రేరేపించిన తలంపు కొలగది దేవుడు మనకు సాయం చేయను గాక. ఇక్కడ 14వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను అనే మాట మనం చూస్తున్నాం. సో టుడే నేను మాట్లాడాలి అనుకున్న టాపిక్ ఈస్ పిలుపు, దేవుని పిలుపు. ఈ వచనంలో మనం చూస్తే దేవుని పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను అనే మాటలు మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం చూస్తే దేవుడు పిలుస్తున్నాడంట. ఈ పౌలును, అపోస్తలుడైన పౌలును పిలిచాడు. ఓకే, పిలిచాడు. మరి దేని కొరకు పిలిచాడంటే బహుమానం కొరకు మరి పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. పిలుపునకు కలుగు బహుమానం. ఇంగ్లీష్లో అయితే ఏమని ఉందంటే కాల్డ్ ఫర్ ద ప్రైజ్ అని ఉంది. బహుమానం కొరకు పిలువబడ్డామంట. ఎందుకు పిలువబడ్డామంటే బహుమానము కొరకు పిలువబడ్డాం. మరి ఎవరు పిలుస్తుందంటే ఇక్కడ మనం చూస్తే దేవుని ఉన్నతమైన పిలుపునకు అనే మాట మనం చూస్తున్నాం. గాడ్స్ కాలింగ్. దేవుడు మరి పిలుస్తున్నాడంట అందరినీ కదండి. మనం కూడా ఇప్పుడు మీటింగ్స్కి పత్రికలు వేసుకున్నాం, అందరినీ పిలుస్తాం కదా. we go and call. In the same way, God is calling human beings. దేవుడు మనుషులను పిలుస్తున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలును పిలిచాడు. బైబిల్లో మనం చూస్తే మరి దేవుడు మానవునితో మాట్లాడిన సన్నివేశాలు ఎన్నో మనం చూడొచ్చు. ఏదెను తోటలో మరి దేవుడు ఆదామును పిలిచాడు కదండి. ఆదాము అవ్వలు ఏదెను తోటలో ఉన్నప్పుడు మరి ఆదామును దేవుడు
పిలుస్తున్నాడు. గాడ్ ఈజ్ కాలింగ్ ఆడమ్. మరి ఆదాము మనకు తెలిసిన స్టోరీ కదా, చల్లని పూట మరి ఆదామును దేవుడు పిలిచినప్పుడు ఆదాము ఏం చేస్తున్నాడు? ఆదాము ఏం చేస్తున్నాడండి? మనకు తెలిసిన స్టోరీయే. ఆదాము అవ్వలను దేవుడు సృష్టించి ఆదికాండంలో వారిని ఏదైనా తోటలో పెట్టినప్పుడు దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇస్తాడు కదా, ఈ పండు తిను దినమున నువ్వు నిత్యముగా చనిపోతావు అని ఆజ్ఞ ఇచ్చాడు ఆదాము అవ్వలకు. అయితే ఆదాము అవ్వలు ఆ పండు తిని మరి దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆదాము అవ్వలు పాపం చేసినాక తర్వాత పాపము చేయకముందు పాపం చేసిన తర్వాత ఆ సంఘటన మనం గమనిస్తే మరి అక్కడ మనం చూసే మాట ఏంటంటే చల్లని పూట దేవుడు వారితో మాట్లాడేవాడు అనే మాట మనం చూస్తాం. డైలీ రోజు మరి దేవుడు చల్లని పూట ఆదాము అవ్వలతో మాట్లాడుతూ ఉండేవాడు అనే మాటలు మనం ఆదికాండంలో గమనించవచ్చు. అయితే పాపము చేసిన తర్వాత ఏమైంది పరిస్థితి? పాపం చేయకముందు కూడా మరి దేవుడు పిలిచినప్పుడు ఆదాము అవ్వలు వచ్చేవారు, వాళ్ళు వచ్చి మాట్లాడేవారు. కానీ పాపం చేసిన తర్వాత ఏమైందంటే ఆదాము అవ్వలను దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? దాచుకున్నారు అని మనం చూస్తున్నాం. వాళ్ళు దాచుకున్నారు. మరి ఆదాము అడుగుతాడు, దేవుడు అడుగుతాడు, ఆదామా నువ్వు ఎక్కడను అంటే ఆదాము ఏం జవాబిస్తాడంటే, నేను పాపం చేశాను కాబట్టి భయపడి నేను దాచుకున్నాను అనే మాట మరి ఎవరు చెప్తారు? ఆదాము చెప్తారు, పిల్లలు. సో దట్ ఈజ్ వన్ రెస్పాన్స్ టు గాడ్స్ కాలింగ్. మరి దేవుడు పిలిచిన పిలుపుకి మరి ఆదాము ఏం చేశాడు? దాచుకున్నాడు. ఇంకొకరిని కూడా పిలిచారు, మనకు తెలిసిన విషయాలే. ఐ క్విక్లీ ట్రై టు పుట్ ద పాయింట్స్ బిఫోర్ యూ. ఫస్ట్ ఆదాముని పిలిచినప్పుడు ఆదాము దాచుకున్నాడు. దట్ ఈస్ ద రెస్పాన్స్ ఆదామ్ హెస్ గివెన్ టు గాడ్. దేవుడు పిలుపుకు ఆదాము ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి? దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు? పాపం చేశాడు కాబట్టి దాక్కున్నాడు. ఇంకొక వ్యక్తిని కూడా మరి దేవుడు పిలుస్తున్నాడు. సమూయేలు గ్రంథంలో తెలుసు కదా, సమూయేలు బాలుడై ఉన్నప్పుడు సమూయేలు అని పిలుస్తాడు. 3 సార్లు సమూయేలుని పిలుస్తాడు. ఫస్ట్ టైం, సెకండ్ టైం సమూయేలుకి అర్థం కాదు, కానీ థర్డ్ టైం ఏలి ఏమంటాడంటే, సమూయేలు ఈసారి నిన్ను పిలిస్తే నీ చిత్తం ప్రభువా అని చెప్పు, హియర్ ఐ యామ్ అని చెప్పమని సమూయేలుకి చెప్తాడు. సమూయేలు రెస్పాన్స్ ఏంటంటే, యేసయ్యా దేవా నేను ఉన్నాను అని సమూయేలు పలికాడు. ఆదామును దేవుడు పిలిచాడు, మరి సమూయేలును దేవుడు పిలిచాడు. తర్వాత బైబిల్ గ్రంథంలో చూస్తే మోషేను కూడా పిలిచాడు కదా. మోషేను కూడా అగ్ని గంధకములు మండుచున్న వృక్షము మండుతున్న బుష్ నుండి, బర్నింగ్ బుష్ నుండి మోషేని దేవుడు పిలిచాడు. మోషేని పిలిచినప్పుడు మోషే ఏమంటాడు? అయ్యా, మోషేని పిలిచి దేవుడు అంటాడు, మోషే నువ్వు వెళ్ళి ఐగుప్తులో ఉన్న ప్రజలను నువ్వు విడిపించాలి అని మోషేకి చెప్పినప్పుడు మోషే ఏమంటాడు? మోషే నేను నత్తివాణ్ణి దేవా, నేను మాట్లాడలేను. మోషే నేను నత్తివాణ్ణి, నేను మాట్లాడలేను అని పలుకుతున్నాడు. సో ముగ్గురి రెస్పాన్స్ మనం గమనిస్తున్నాం. మొదటిది ఆదామును పిలిచినప్పుడు ఆదామేమో పారిపోవాలని ట్రై చేస్తున్నాడు, దాక్కున్నాడు ఆదాము. రెండవది సమూయేలును పిలిచినప్పుడు సమూయేలు అంటాడు నేను ఉన్నాను అంటాడు. తర్వాత మరి మోషేని పిలిచినప్పుడు మోషే సాకులు చెప్తాడు కదా, దేవా నాకు మాట్లాడడం చేత కాదు అని హీ సెడ్ ఎక్స్క్యూజెస్. ఈరోజు గాడ్ ఈస్ కాలింగ్ అస్. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మనం చూస్తే మనందరినీ కూడా ఆయన పిలిచినాడు అనే మాట మనం చూస్తాం. మనం చూస్తే 1 పేతురు 2:9-10 మనం చూసినట్లయితే, ఆ రోజు దేవుడు ఆదామును పిలిచాడు, ఆ రోజు దేవుడు సమూయేలును పిలిచాడు, తర్వాత మోషేను కూడా పిలిచిన దేవుడు ఈ నూతన నిబంధన కాలంలో మనల్ని కూడా పిలుస్తున్నాడు అనే మాట మనం చూస్తాం. 1 పేతురు 9వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. 1 పీటర్ చాప్టర్ 2 వర్స్ 9. 1 పేతురు 2:9 చదువుతున్నాను.
అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తే మిమ్మును పిలిచిన దేవుడు అనే మాట మనం చూస్తాం. మనల్ని కూడా దేవుడు పిలిచాడండి. ఆ రోజు ఆదాము చేసిన పాపాన్ని బట్టి లోకమంతా పాపం చేసినప్పుడు, మరి ఆదాము సంతానంగా మనమందరం పాపంలో జన్మించి పాపం వల్ల వచ్చి జీతమైన మరణంనకే పాత్రులమైనప్పుడు, మనమే కాదండి లోకమంతా పాపంలో ఉండి పాపం వలన వచ్చి జీతమైన మరణంనకే మనుషులందరూ పాత్రులుగా ఉంటుండగా గాడ్ ఈజ్ కాలింగ్ ఎవ్రీబడి అని మనం చూస్తున్నాం. ఆ రోజు ఆ పాత కాలంలో దేవుడు చూచి చూడనట్లు ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొందవలనని దేవుడు ఇచ్చేస్తున్నాడని మాట మనం చూస్తున్నాం. మరి మత్తయి సువార్త 11:28 మనకు తెలుసు కదా, ప్రయాసపడి భారం వచ్చిన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తును అని ఎవరు పిలుస్తున్నారు? అది జీసస్ క్రైస్ట్ ఈస్ కాలింగ్ ఎవ్రీబడి. సమస్త జనులారా నా యొద్దకు రండి, సమస్త జనులారా నా యొద్దకు రండి, సమస్త జనులారా నా యొద్దకు రండి. అందుకే మనకు మీటింగ్స్ మనం పిలిచి అందరికీ వాక్యం వినిపిస్తున్నాం. అంతేకాదు మరి అనేక సంఘాల్లో అనేక మంది సువార్త ద్వారా గాడ్ ఈస్ కాలింగ్ దిస్ జనరేషన్. ఈ జనరేషన్లో ఉన్న వారిని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? వారిని పాపము నుండి రక్షించడానికి, వారికి రక్షణ దయచేయడానికి, వారికి నిత్య జీవం దయచేయడానికి. మనకు తెలుసు కదా, యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక, మనం నాశనమునకు వెళ్ళుచున్నప్పుడు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా అనేక మందిని పిలిచాడు. మరి పొట్టివాడైన జక్కయ్య దగ్గరకు వచ్చి పిలిచాడు, చెట్టు ఎక్కి మరి తన ఇంటికి వెళ్ళి మరి జక్కయ్యను దేవుడు మార్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడన్నమాట మనం చూస్తున్నాం. ప్రియులరా, మరి దేవుని పిలుపునకు ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు లోబడకపోతే గాడ్ ఈజ్ స్టిల్ కాలింగ్ యూ విత్ ఓపెన్ ఆర్మ్స్. దేవుడు తన చేతులు చాచుకొని మనుషులందరినీ పిలుస్తున్నాడు. మనం చూస్తే సృష్టి అంతా ఈ లోకంలో మూలుగుచుందంట. సృష్టి పాపంలో మూలుగుచుంది. మానవుల జీవితాలు చూస్తే యు సీ ఇన్ ద న్యూస్లో చూసినా కానీ, ఎక్కడ చూసినా, మన చుట్టుపక్కల చూసినా, ఎక్కడ చూసినా నేరము, క్రైమ్, దెర్ ఇస్ నో పీస్ కదా. ఈ లోకంలో శాంతి లేదు, సమాధానము లేదు. ప్రయాసపడుతున్నారు జనాలు. దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ సంథింగ్. ఏదో కావాలి, ఏదో సంపాదించాలి, శాంతి కావాలి, సమాధానం కావాలి, డబ్బులు కావాలి అని లోకమంతా ప్రయాసపడుతున్నారు. అటువంటి వారిని గాడ్ ఈస్ కాలింగ్ యూ. మేబీ మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు పిలిచాడండి. నేను కూడా ఇన్ ద ఇయర్ 1994లో 8th క్లాస్ చదువుతున్నప్పుడు మరి దేవుడు నన్ను పిలిచాడు. నా హృదయంలో ఏదో పాపపు భారం ఉండేది, శాంతి లేదు, సమాధానం లేదు, డైరెక్షన్ లేదు. అటువంటి నన్ను ఒక మిషనరీ స్టోరీ ద్వారా దేవుడు పిలిచాడు. ఆ రోజు నేను యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని ఆయన పిలుపునకు నేను లోబడి ఆయన ఇచ్చే శాంతి సమాధానాన్ని నేను పొందుకున్నాను. ఈరోజు ఇంకా ఎవరైనా మరి యేసుక్రీస్తు ఇచ్చే శాంతి సమాధానం పొందుకొనక ఒకవేళ నాశన మార్గములో ఉంటే, వి నీడ్ టు ఒబే టు ద కాలింగ్ ఆఫ్ గాడ్. దేవుడు పిలుపునకు మనము లోబడాలి. వి నీడ్ టు కమ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్. మన పాపాలను ఒప్పుకోవాలి. దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని ప్రతి దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడండి. అంతేకాదు, నాట్ ఓన్లీ దట్, యేసుక్రీస్తు మనల్ని నమ్ముకున్నప్పుడే కాదు, బట్ డైలీ హీ ఈస్ కాలింగ్ టు అస్. ఆయన మనల్ని పిలిచాడండి ఒక పర్పస్ కోసం. మనల్ని తనతో సదాకాలం ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు, మనల్ని రక్షించాడు, తన నిత్య జీవాన్ని మనకు దయచేశాడు, తన పిల్లలుగా మనల్ని చేర్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, మనల్ని ఆయన ఎందుకు పిలిచాడు, వై హీ ఈస్ కాలింగ్ అస్ అని మనం చూసినట్లయితే దేవుడు మనం చూస్తాం. 1 తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం గమనిద్దాం. వై గాడ్ కాల్డ్ అస్.
మొదటిది, ఆయన పిల్లలుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి ఎలాగో తిరిగి వచ్చాడో అలాగుననే మనం రావాలని మన కొరకు ఎదురు చూస్తూ ఆయన పిలిచాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారు, ఆయనను నమ్ముకున్న వారు, ఆయన పిలుపుకు లోబడిన వారు ఎటువంటి జీవితం జీవించాలనేది మొదటి తిమోతిలో మనం గమనించవచ్చు. మొదటి తిమోతి 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూడొచ్చు. ఫస్ట్ తిమోతి చాప్టర్ 1 వర్స్ 10. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు? మొదటి తిమోతిలో 1వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుందాం. సెకండ్ తిమోతి 1:10. 2 తిమోతి 1:10. 2 తిమోతి 1:10 మనం చూసినట్లయితే 9:10 అనాది కాలమందు క్రీస్తు యేసు నందు మనకు అనుగ్రహించబడినది, క్రీస్తు యేసునకు మన రక్షణకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను అనే మాట మనం చూస్తాం. తెలుగులో ఇంగ్లీష్లో ఈ కాల్డ్ us టు బి హోలీ. మనం పరిశుద్ధంగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. గాడ్ హెస్ కాల్డ్ us టు బి హోలీ. మనము పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించాలని దేవుడు మనల్ని పిలుస్తున్నాడండి. దేవుని స్వరము, మెల్లని స్వరము, ఆదాముకు ఆ రోజు వినబడిన స్వరము ఈరోజు కూడా త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ద్వారా ఈ రోజుకి కూడా దేవుడు మనకు వినిపిస్తూనే ఉన్నాడు. వై? ఎందుకు అంటే ఆయనకు పరిశుద్ధంగా మనం జీవించాలని. అంతేకాదండి, మనం చూసినట్లయితే మనకు బహుమానం కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. 1 పేతురు 2:9 ఇందాక చదువుకున్నట్లుగా అక్కడ చూస్తే మన పిలుపు యొక్క స్పెషాలిటీ, ఎలా పిలిచాడు, ఏంటి పిలుపు అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, మనం ఎలాగో జీవించాలి, ఆ డీటెయిల్స్ అన్నీ మనము 1 పేతురు 2:9-10లో ఒకసారి చూసుకుందాం. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే మనల్ని ఎందుకు పిలిచాడు, మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడంట? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు? మరి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి. అంతేకాదు, దేవుని సొత్తైన ప్రజలంగా మనల్ని ఉండడానికి ఆయన పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఎంతో గొప్ప భాగ్యం దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఆయన ప్రజలుగా మనం ఉండడానికి, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి ఆయన మనల్ని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి మన జీవితాన్ని గమనిద్దాం. ఒకవేళ యేసయ్యను ఇప్పటి వరకు మనం పిలువనట్లయితే ఇదియే మికిలి అనుకూలమైన సమయం. గాడ్ ఈస్ కాలింగ్ యూ. ఇదిగో నీ హృదయం అనే తలుపు దగ్గర నుంచి నేను తట్టుచున్నానని యేసయ్య చెప్తున్నాడు. ఎవరైనా యేసయ్యకి మీ హృదయం తెరవకపోతే ఇప్పుడే తెరవండి. ఆయన పిలుపునకు లోబడండి. ఆయనకు పిలుపునకు లోబడాలి. రోమీయులకు రాసిన పత్రిక 10:9లో చూస్తే యేసు ప్రభువు అని నోటుతో ఒప్పుకొని ఆయన మన కొరకు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడని హృదయంలో విశ్వాసం ఉంచితే మరి మనకు రక్షణ కలుగుతుంది. ఆయన పిలుపులకు లోబడడం అంటే మనం 2 విషయాలు చేయాలి. యేసు ప్రభువు అని మనం ఒప్పుకోవాలి, మన పాపాలను క్షమించమని ఆయనను అడగాలి, తర్వాత ఆయన మన కొరకు చనిపోయాడని నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మున వానికి సమస్తము సాధ్యమే. నమ్మటం వల్ల మనకు రక్షణ కలుగుతుంది. కేవలం ఓన్లీ బై బిలీవింగ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య నువ్వు దేవుడు అని నేను నమ్ముచున్నానయ్యా,
నీ పిలుపునకు నేను లోబడుతున్నానయ్యా, నా పాపాలు క్షమించయ్యా అని చిన్న ప్రేయర్ చేస్తే యేసయ్య మన హృదయంలోనికి వస్తాడు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం దేవుడు అనుగ్రహించాడు. యోహాను 1:12. ఆయనను అంగీకరిస్తే చాలండి, మనకు రక్షణ కలుగుతుంది. ఆయన పిలుపునకు మనం లోబడాలి. లోబడిన మనము మరి ఏ విధంగా జీవించాలి? పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అంతేకాదు ఆయన గుణాతిశయంలోనూ మనం ప్రచురము చేయాలి. అంతేకాదు మరి ఇంకా ఇక్కడ మనం చూస్తే ఇంకా ఏం చేయాలంట? ఆయన మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడనే మాట మనం చూస్తాం. పిలుపులకు రాసిన పత్రికలు కూడా 1-2 విషయాలు మనం ఇందాక చదువుకున్న వర్స్లోనే ఉన్నాయి. మనం పిలువబడిన మనం ఏ విధంగా జీవించాలి అనేది అదొక్క మాట మనం చూసుకొని ముగించుకుందాం. పిలుపులకు రాసిన పత్రిక 3:12-13 నేను చదువుతున్నాను. ఇక్కడ మనం చూస్తే ఇందాక ఆల్రెడీ మనం చదువుకున్నాం. సో ఆయనను 14th వర్స్లో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురియొత్తకే పరిగెత్తుచున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మరి పౌలు 3 విషయాలు చెప్తున్నాడు. పిలిచిన మనము ఎలాగుండాలంటే వెనక ఉన్నవి మరచి అనే మాట 13th వర్స్లో మనం చూస్తాం. ముందు ఉన్న వాటి కొరకు వేగిరపడుచు గురి వద్దకే పరుగెత్తాలి. 3 విషయాలు. వెనుక ఉన్నవి మనం మర్చిపోవాలి. మనము మన పాపాలని దేవుడు క్షమించాడు కనుక వెనుక ఉన్నవి మర్చిపోయి గురి వద్దకే మనము పరిగెత్తాలి. ముందున్న వాటి వైపు మనం చూస్తూ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మనము పరిగెత్తినప్పుడు పిలుపునకు కలుగు బహుమానము మనం పొందుతాం. ఆయన పిలిచాడంటే మనకు ఒక బహుమానం ఇవ్వడానికి. ఆ బహుమానం పొందాలంటే వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు మరి గురి వద్దకే మనము పరిగెత్తాలి. మన విశ్వాసమును కాపాడుకొనుచు మరి యేసయ్య గురి వద్దకే, యేసునే గురిగా పెట్టుకొని ఈ లోకంలో మనం జీవించాలి. సో పిలుపు గురించి మనం 2 విషయాలు చూసుకున్నాం. ఒకవేళ యేసు పిలుపునకు మనం లోబడకపోతే బైబిల్లో చూస్తాం కదండి, ప్రకటన గ్రంథంలో దేవుడు అగ్ని గంధకములతో మండు గుండం తయారు చేశాడు. హూ ఎవర్ డస్ నాట్ ఒబే టు హిస్ కాల్, ఆయన పిలుపునకు ఎవరైతే విధేయులు కారో వారికి నరకం ఉందని మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన తీర్పుకు మనము గురి కాకుండా మనల్ని తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించి మన కొరకు ఆ కల్వరిగిరిలో దేవుడు బలియాగం చేశాడండి. యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు. ఇంకా ఎవరైనా యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. యేసయ్య నా పాపాలు క్షమించయ్యా, నా హృదయంలోనికి రా యేసయ్య, నేను పాపిని అని మీ పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు తన పిల్లలుగా మిమ్మల్ని చేసుకుని సదాకాలం తనతో మనల్ని ఉండేవాడిగా ఉంచుతాడు. ఆయన పిలుపునకు మనం లోబడాలి. ఆయన పిలుపునకు లోబడిన మనము ఆయన పిలుపునకు తగిన ఫలములు ఫలించాలి, తగిన జీవితం జీవించాలి. మనం దేవుని సొత్తైన ప్రజలముగా ఈ లోకంలో జీవించాలి. వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు మరి దేవుని కొరకు మరి ఇంకా ఎక్కువగా ప్రయాసపడి మరి సదాకాలం ఆయనతో కూడా ఉంటున్నాం కాబట్టి ఆయన ఇచ్చే బహుమానం, ఈజ్ గోయింగ్ టు గివ్ అస్ ఎ ప్రైజ్, దానికే పిలిచాడంట మనల్ని. మనకు ఇవ్వబడే ఆ బహుమానం కొరకు మనం ఈ లోకంలో ప్రయాసపడితే పరుగెట్టి గెలిస్తే మనకు ఆ బహుమానం కలుగుతుంది. ఒకవేళ విశ్వాసంలో మనం ఓడిపోయి ఆగిపోయి మరి స్లో స్టెప్స్ వేసినట్లయితే మనకు బహుమానం దొరకదు. విశ్వాసంలో మనం స్థిరంగా ఉండి ఆయన కొరకు అనుదినము ప్రార్థన చేసుకుంటూ మరి బైబిల్ చదువుకుంటూ మరి ఆయన పిలుపునకు తగినట్లుగా మరి ఆయనతో నిలిచి క్రీస్తు యేసులో నిలిచి ఉండుట అనే మాట మనం యోహాను 16:15 అధ్యాయంలో చూస్తాం. ఆయనతో మనం నిలిచి ఉన్నప్పుడు ఆయనకు తగిన ఫలములు, ఆయన పిలుపునకు తగినట్లుగా జీవించగలము. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వోన్నతుడైన మా గొప్ప దేవ, ఈ సన్నిధిలో ఈ విధంగా
చేరి మిమ్మల్ని ఆరాధించే ఈ గొప్ప భాగ్యం మాకు దయచేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మరి మీ సన్నిధిలో మీ వాక్యాన్ని మేము చదువుకొని ఉంటుండగా పిలుపును గురించిన కొన్ని మాటలు మేము నేర్చుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మరి మీరు లోకంలో మరి ఆదాము అవ్వలను పిలిచారు ఆది కాండంలో. అంతేకాదు ఈరోజు కూడా ఈ రోజుకి మరి నశించిన వారిని వెతికి రక్షించడానికి ప్రభువా ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన వారిలా నా యొద్దకు రండి అని మీరు పిలుస్తూనే ఉన్నారు ప్రభా. మరి అనేక మంది నాశన మార్గంలో ఉంటుండగా వారు నమ్ముకొని మీ మార్గంలోనికి రావడానికి మీరు సహాయం చేయండి. మీ పిలుపునకు విధేయులై మరి ఉగ్రతకు పాలవ్వకుండా మరి నిత్య జీవం పొందడానికి సహాయం చేయండి. మరి మీటింగ్స్ మా ఎదుట ఉన్నాయి ప్రభా. మీటింగ్స్లో కూడా కొన్ని ఆత్మలైనా మరి రక్షింపబడి సంఘంలో చేర్చబడడానికి సహాయం చేయండి. నమ్ముకున్న విశ్వాసులు కూడా ఉజ్జీవం పొందలాగున మరి స్పీకర్స్ని మీరు బలపరచండి. మీ ఆత్మతో నింపి వాక్యం అందించి సహాయం చేయండి. మరి మిగిలిన ఏర్పాట్లు అన్నీ కూడా భోజన వసతులు, అకామిడేషన్, మిగిలిన ఏర్పాట్లు అన్నింటిలో కూడా మీ యొక్క కృప మాకు చూపించి అన్ని విధాలా మీరే మీ నామనకి మహిమ ఘనత తెచ్చుకోండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యేసయ్యా, మరి మాకున్న అక్కర్ల అవసరతలు మీకు తెలుసు ప్రభా. ఎవరు కుటుంబంలో ఎవరి అవసరత ఏ విధంగా ఉందో మీకు అన్నీ తెలుసు కనుక మా యొక్క అక్కర్ల అవసరతలు అన్నీ తీర్చే దేవుడు నీవే కనుక మా యొక్క విన్నపాలన్నీ కూడా ప్రేయర్ రిక్వెస్ట్ అన్నీ మీ సన్నిధిలో పెట్టున్నాం ప్రభా. మీరే సాయం చేయండి. అనారోగ్యంగా ఉన్నవారు, పిల్లల కోసం ఎదురు చూసేవారు, రిజల్ట్స్ కోసం ఎదురు చూసేవారు, మరి ఫ్యూచర్ కోసం ఎదురు చూసేవారు, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభా మీ యొక్క ప్రభా జ్ఞానంలో మీ యొక్క వాక్యానికి విధేయులై ఆత్మీయంగా ఎదిగే భాగ్యం మా అందరికీ దయచేయమని, మీ యొక్క పిలుపునకు మేము లోబడి మీ యొక్క పిలుపునకు తగిన జీవితం మేము జీవించి మీ నామ మహిమార్థమై మేము సాగడానికి సహాయం చేయమని మా రక్షకుడు విమోచకుడు నేను యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.